అందరికీ హాయ్. ముఖ్యంగా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అంతకన్నా ఎక్కువ ప్రజ్ఞ, బాబీ సార్, శ్రద్ధ అండ్ సార్ వంశీ గారు మీ అందరికీ పెద్ద కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సంక్రాంతి అనగానే ఇట్స్ బేసిక్లీ మనకు ఒక పెద్ద పండగ, సినిమాలు పండగ అంటాం. అలాంటి సంక్రాంతి పండగకు వచ్చి సక్సెస్ కొడతాం అనేది మామూలు విషయం కాదు. మీ అందరికీ నిజంగా బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ బాలకృష్ణ గారి గురించి ఫస్ట్ ఒకసారి మాట్లాడేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈ ఇంటర్వ్యూలో ఆయన లేరు కాబట్టి. సంక్రాంతికి ఆయన మహారాజు, బాక్స్ ఆఫీస్ రారాజు. మళ్ళీ ఈ సంక్రాంతికి కూడా అదే ప్రూవ్ చేశారు. నిజంగా బాలకృష్ణ గారితో మీకు మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ ఈచ్ ఆఫ్ యూ ఒక్కసారి షేర్ చేసుకోండి. ముఖ్యంగా బాలకృష్ణ గారు వచ్చేసి మీకు లక్కీ చామ్ ఆర్ మీరు ఆయనకి లక్కీ చామ్ నాకు తెలియదు, కానీ ఇప్పుడు 2 సినిమాలు అయిపోయినాయి, అఖండ 2 వస్తుంది. సో I am genuinely very lucky generally to have gotten a chance to work with him the second time in this film, and obviously for that a huge thanks to Bobby, Vamsi and Balakrishna sir. This movie is such a terrific film obviously, so I'm very blessed to be a part of it, and working with Balakrishna sir is just pure joy. He is a wonderful human being. Offset, obviously we all know him. I feel he is just a pure-hearted person. He is who he is, and there is no pretense, there is no mask. ఒక పరదా ఉండదు ఆయనలో. No filters. No filters. He is who he is. He's bindas. He's must. He will have a good time. He'll keep the environment on set positive, keep it light, treat everyone really well, crack jokes. So wonderful to obviously interact with him in that space. And the minute he's in front of the camera, he is a different human being. You can't recognize him. In 1 second, his emotions will change. He'll be joking with us 2 minutes before. The minute he goes in front of the camera, suddenly he's tearing up and tears are rolling down from his eyes in one emotional scene. And I'm just at the monitor because it's not my scene, it's his scene, it's his solo shot. And I'm like, is this the same man who was here 2 minutes ago? So very lucky, very blessed that I'm working with Actually, when she's talking about that emotional scene, Bobby garu, నాకు నిజంగా ఈ సినిమాలో బాగా అంటే ఫస్ట్ హాఫ్లో వచ్చేసి ఒక చిన్న పిల్లతో ఆయన చిన్నపిల్లడు అయిపోయాడు. విలన్స్తో వచ్చేసి సరే అక్కడ మాట్లాడుతుంటే వచ్చేసి అక్కడ వచ్చేసి ఒక చిన్న రౌద్రం. అదే మనిషి సెకండ్ హాఫ్లో బాలకృష్ణ సార్ వచ్చేసి ఒక స్టేర్స్ మీద కూర్చొని మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే చాలాసార్లు ఆయన ఎమోషనల్ సీన్స్లో చూసాం, కానీ ఆ ఎమోషనల్ సీన్ మాత్రం లిటరల్గా ఒక మామూలు అక్కడ వచ్చేసి ఫ్యాన్స్ కాదు, ఆడియన్స్ కాదు, ప్రతి ఒక్కడికి గూస్ బంప్స్ వచ్చినాయి. ఆ మూమెంట్లో అక్కడ ఒక మనిషిని చంపేసినప్పుడు తప్పు లేదు, నిజంగా చంపాలి అతను అనిపించింది. నిజంగా అది ఎలా అసలు మీకు కెమిస్ట్రీ ఎలా కుదిరింది అసలు? ఆ సీన్ ఆన్ సెట్ డిసైడ్ చేసినట్టున్నారు కదా 1 hour before. అది యాక్చువల్లీ మామూలు యాక్షన్ బ్లాక్ చంపడం అనుకున్నారు, కానీ సడన్ గా ఎందుకు ఇది మరీ రొటీన్ అయింది, టోన్ డౌన్ చేద్దాం అక్కడికక్కడ అనుకుని అక్కడికక్కడ ఆయన సీన్ చెప్పి అది చేసి అప్పుడే నాకు ఫోన్ చేశారు, సీన్ అదిరిపోయింది చాలా బాగా వచ్చిందని. అది రాజస్థాన్లో షూట్ చేసినప్పుడు సడన్ గా అది యాక్చువల్గా ఏంటంటే సన్సెట్ అవ్వాలి, రాజస్థాన్లో ప్యాలెస్లో చేస్తున్నాం. ఓకే, సామోద్ ప్యాలెస్లో ప్రజెంట్ యూనిట్ అంతా గ్యాదర్ అయిపోయాం. బాలకృష్ణ గారిది ఆల్రెడీ ఆ 2 బిఫోర్ డేస్ అంతా ఫుల్ వైలెంట్ బ్లడ్